అందుకే మీ విషయమై మంచి మనసు కలిగి మాట్లాడుతున్నాం. కనికరముని దాటిపోతుందేమో బిడ్డ. ప్లీజ్ wherever you are, stand in your place and start crying. నోరు తెరిచి కేకలు వేసి అంగలార్పు చేస్తూ అడుగు, ప్రభువా ఈ రాకడలో ఎత్తబడే కృప నాకు కావాలి నాయనా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నేను విడబడకూడదు నాయనా, నేను విడబడకూడదు నాయనా, నేను విడబడకూడదు నాయనా, నేను విడబడకూడదు నాయనా. కేకలు వేయ్, కమా, నోరు తెరు బిడ్డ. స్వరమెత్తి రాత్రి నా దేవుని కనికరము నీ మీదకి దిగి రావడానికి ఇష్టపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రాకడ దినములు సమీపముగా ఉన్నాయి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నిన్ను సంఘములో నిలబెట్టాడు బిడ్డ. నువ్వు దేవుని కనికరాన్ని పొందిన వాడవు కాబట్టి ఈ రాత్రి స్థలములో నిలబడి ఉన్నావు. నో డౌట్, గాడ్ లవ్స్ యు. సందేహం లేదు, నా దేవుని ప్రేమ నీ ఎడల విస్తారముగా ఉన్నది. అయితే ఆ ప్రేమకే పరిమితం అయిపోయి ఉన్నావా, లేదా ఆయన ప్రేమలో నేను శాశ్వతంగా ఒకటైపోవాలా? నా యేసయ్యతో శాశ్వతంగా ఒకటైపోవాలా? బేస్ తీసేయి. కమాన్ కమాన్ దేవుని బిడ్డ. చాలా మంది నిర్లక్ష్యం కనబడుతున్నారు. నా దేవుని కనికరం ఈ రాత్రిని దాటి వెళ్ళిపోతుందేమో. ఒక్కసారి యేసుకు వెళ్ళిపోతే ఆ గుడ్డివాడు వేసిన కేకలకు నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి కేకలు వేయి, చెప్పు, ప్రభువా ఈ రాత్రి ఆ రోజు ఆ గుడ్డివాడిని దాటి వెళ్ళక నిలబడిపోయిన ప్రభువా ఈ రాత్రి నా పక్కన నిలబడిపో. నిన్ను కనికరించడానికి నా దేవుడి రాత్రి సిద్ధముగా ఉన్నాడు. సిగ్గుపడుతున్నావా బిడ్డ కేకలు వేయడానికి? నిర్లక్ష్యం చేస్తున్నావా స్వరమెత్తి ప్రార్థించడానికి? ఎన్నో వ్యర్థమైన వాటి కొరకు అంగలార్పు చేసి రాత్రి పగలు కష్టపడ్డావే. ఈ రాత్రి నువ్వు చేస్తున్న మనవులన్నిటిలో ఒక ఘనమైన మనవి, ఒక శ్రేష్టమైన మనవి, ఒక ఉన్నతమైన కోరిక, ప్రభువా ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను చేరాలయ్యా. తమ మనసులో ఒకే కోరిక, నా బ్రతుకు మోడు మారిపోయినా పర్వాలేదు, మా అత్తతో వెళితే నాకు ఏ ప్రయోజనం లేకపోయినా పర్వాలే, ఏ లాభం రాకపోయినా పర్వాలే, ఏ క్షేమం దొరకపోయినా పర్వాలే, తిండికి నొచ్చుకోవాల్సి వచ్చినా పర్వాలే, అయినా పర్వాలే, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను చూడాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆశ విధవరాల్ని పెళ్లి కుమార్తెగా చేయలేదా? ఆశ ఆ తల్లిని పొలములకు యజమానులుగా చేయలేదా? ఆ యజమానురాలు యేసు ప్రభుకి తల్లిగా మారిపోలేదా? బిడ్డ, కనికరము నీ మధ్యలోకి దిగి నీ మీదకి దిగి వస్తున్న వేళ, ప్రభు మహిమ మన మధ్యలో కుమ్మరించబడుతున్న వేళ, చెప్పండి, ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నీతో ఉండాలి, నీ రాజ్యంలో ప్రవేశించాలి.